భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాసపల్లికి చెందిన వాసం వెంకటేష్ జ్వరంతో బాధపడుతూ వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందాడు. ఎంతకీ తగ్గకపోవడంతో చర్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి భద్రాచలం ప్రభుత్వ దవాఖానాకు తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేష్కు భార్య లలిత, 4 పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే భర్త మృతి చెందడంతో పిల్లల పరిస్థితి ఏంటని భార్య లలిత బోరున విలపిస్తోంది. అప్పు చేసి తన భర్త చికిత్స కోసం ఖర్చు పెట్టామని, ఇప్పుడు ప్రాణాలే లేకుండా పోయాయని లలిత విలపించడం అక్కడున్న వారిని కలిచివేస్తోంది.